మరొకసారి అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి వికసిత పుష్పాలు ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని మనకి అందించడానికి వచ్చారు టిఎస్ఆర్ మూర్తి గారు, టి శ్రీరామచంద్రమూర్తి గారు. శ్రీరామమూర్తి గారు కందుకూరు నుండి గత 25 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్చుకుని ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిజీ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు. 200 పైగా వన్ డే వర్క్ షాపులు నిర్వహించారు. 150 పైగా శాకాహార ర్యాలీలు నిర్వహించారు. 1 కోటి మంది విద్యార్థులకు పైగా ధ్యానాన్ని నేర్పించారు. వృత్తిరీత్యా స్కూల్ టీచర్ అయినప్పటికీ ఇంగ్లీష్ టీచర్ గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రభుత్వ రీత్యా ధ్యానము, ధ్యాన ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క జ్ఞాన ప్రవాహాన్ని ఈ రోజు తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ. Please Okay. continue, sir. మై డియర్ ఫ్రెండ్స్, మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్యస్ఫూర్తితో మరి నా ధ్యాన అనుభవాల్ని కొన్ని షేర్ చేసుకుంటాను. మరి చక్కగా అనిత శ్రీనివాస్ మేడం గారు చక్కని అవకాశం కల్పించారు. మరి ధన్యవాదాలు మేడం. మరి నేను ధ్యానానికి 2000 సంవత్సరంలో నాకు పరిచయం కావడం జరిగింది. నేను అంతకుముందు భక్తి మార్గంలో ఉండేవాడిని. భక్తి మార్గంలో పూజలు చేస్తూ మరి పూజలు, భజనలు, స్తోత్రాలు, మంత్రాలు, మహాత్ముల సమాధులు, తీర్థయాత్రలు, అదే ఆధ్యాత్మిక సాధన అన్న భావంలో కొన్ని సంవత్సరాలు గడిపాము. కానీ జీవితంలో అజ్ఞానము, మూర్ఖత్వము, భయాలు, ద్వంద్వ వైఖరి, ఎన్నో అపసవ్యతలతో జీవిస్తూ ఉండేవాడిని. జీవితంలో ఆనందం ఉండేది కాదు. కానీ ఆ పూజలు, స్తోత్రాలు చేసినప్పుడు తాత్కాలికమైన శాంతి దొరికేది. మరి జీవితం అంటే ఇంకా సత్యం తెలుసుకోవాలన్న పిపాస ఉండేది. అందుకోసం నేను నా గురువుని వెతుకుతూ ఎక్కడెక్కడో తిరగటం జరిగింది. ఎన్నెన్నో తీర్థయాత్రలు, ఎన్నెన్నో మహాత్ముల సమాధుల దర్శనము అలా చేస్తున్న మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు ఎక్కిరాల భరద్వాజ్ గారు, ఒంగోలు. ఆయన రాసిన పుస్తకాలన్నీ చదివి నేను సాయి లీలామృతము, గురు చరిత్ర, పాకలపాటి గురువు గారి చరిత్ర, కడప అవధూత, చీరాల అవధూత, కర్నూలు రామరెడ్డి తాత, పూండి స్వామి, బాలయోగేశ్వర్లు, ఇలా ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు చదువుతూ మరి ధ్యానము ద్వారానే సత్యం తెలుస్తుంది అన్న విషయం ఆ పుస్తకాల్లో ప్రస్ఫుటం అవుతూ ఉండేది. కానీ ధ్యానం ఎలా చేయాలో ఎవరు చెప్పాలి అక్కడ ఆ పుస్తకాల్లో. అంతా కూడా చనిపోయిన వాళ్ళు బతికిచ్చారు, గాలిలోంచి వస్తువులు తెప్పించారు, లేకపోతే అనేక శరీరాలతో దర్శనమిచ్చారు. ఇలా ఎన్నెన్నో అతీంద్రియ శక్తులు, మరి మరణాంతర జీవితము, గొప్ప గొప్ప అనుభవాలు ఆ మహాత్ములు చేశారు. కానీ సాధారణ జనాలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆ పుస్తకాలు ఎక్కడా లేదు. ఆధ్యాత్మిక మార్గం అంటే మరి ఆ సమాధి స్థితిలో, అవధూత స్థితిలో వాళ్ళు ఉండే నిరంతరము చైతన్యతో అనుసంధానమై వాళ్ళు ఎన్నెన్నో సాధించారు మహనీయులు. మరి ఇది సగటు మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయము అక్కడ ఎక్కడ వర్ణించాల. మరి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా నేను షిరిడి ఎక్కువ వెళ్తుండేవాడిని. షిరిడి సాయిబాబా డివోటీగా ఉండేవాడిని. తర్వాత అక్కడి నుంచి భగవాన్ సత్యసాయిబాబాతో కనెక్ట్ అయ్యి పుట్టపర్తి దాదాపు ఒక 65 నుంచి 70 సార్లు దాకా పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. మరి ఆ పుట్టపర్తి వెళ్ళినప్పుడు సత్యసాయిబాబా మరి గాల్లో నుంచి బంగారపు చైన్లు తీసేవాడేవాడు, ఉంగరాలు తెస్తుండేవాడు. కొన్ని లక్షల మంది ఆయన దర్శనం కోసం వెయిట్ చేస్తుండేవాళ్ళు. ప్రధానమంత్రుల కాడి నుంచి 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఆయన ఒక్క నిమిషం దర్శనం కోసం, ఆయన అపాయింట్మెంట్ కోసం ఆడు వెయిట్ చేయడం చూశారు. ఒక ప్లానిటోరియము, మ్యూజిక్ కాలేజీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్ట్స్, అవన్నీ చూసి పుట్టపర్తిలో ఒక్క వ్యక్తి ఎలాగా ప్రపంచాన్నంతా ఎలాగా తన దగ్గరికి రప్పించుకోగలిగాడు, ఇన్ని అద్భుతాలు ఎలా సృష్టించాడు. ఒక మారుమూల కుగ్రామంలో మరి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో పెద్ద పెద్ద సంస్థలు అక్కడ క్రియేట్ కావడం చూశారు. అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి నాకు మొట్టమొదటి భగవాన్ సత్యసాయిబాబా వారిని చూసిన తర్వాత అర్థమైంది. మరి మరి ఎలాగా ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా అక్కడ వెయిట్ చేయాల్సిందే.
ఎంతోమంది దేశాధినేతలు అక్కడికి వచ్చి కూర్చుంటుంటారు బాబా దర్శనం కోసం. కానీ నాకు స్వామితో తరచుగా ఆయన నాకు రకరకాల అనుభవాలు ఇస్తూ ఉండేవాడు. తరచుగా కళల్లో కనపడటము, సందేశాలు ఇవ్వటము, ఆ, తర్వాత విభూతి మెటీరియలైజ్ చేయటము, అలా ఎన్నెన్నో అతీంద్రియ అనుభవాలు సత్యసాయిబాబా వారి నుంచి నేను పొందుతూ ఉండేవాడిని. కొన్ని సంవత్సరాల పాటు నేను నా శరీరం నుంచి బయటకు వచ్చేవాడిని, యాస్ట్రల్ ట్రావెల్ చేసేవాడిని. నాకు అప్పుడు అది యాస్ట్రల్ ట్రావెల్ అని తెలియదు. కొన్ని సంవత్సరాల పాటు బయటికి వెళ్ళా, కొన్ని వందల అనుభవాలు. అలాగా నాకు జరుగుతున్న కార్యక్రమంలో నేను ధ్యానం గురించి తెలుసుకోవాలి, నాలో ఏదో జరుగుతుంది, ఏదేదో కొత్త కొత్త అనుభవాలు వస్తున్నాయి, ధ్యానం గురించి నన్ను చక్కగా ఎవరు గైడ్ చేస్తారు అని చెప్పేసి ఆ సాయి లీలామృతము, గురు చరిత్ర 108 సార్లు పారాయణం చేశాను. అలా పారాయణం చేసి ఫలితంగా కొద్ది రోజులకి నేను నెల్లూరు దగ్గర గొలగమూడి వెంకటేశ్వర స్వామి అనే మహనీయుని సమాధి దగ్గర ఉంటే అక్కడ నేను కళ్ళు మూసుకొని ధ్యానం అంటే గమ్ము కూర్చుంటుండేవాడిని. అంటే పుట్టపర్తిలో చూసా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఇది ఇక్కడ రాస్తుంది. వటవృక్షం కింద యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పోయే దారిలో సత్యసాయిబాబా వారు 1974లో 4 అడుగుల రాగిరేకుని చిత్రావతి నదిలోంచి సృష్టించి దాని మీద మర్రి చెట్టుని ప్రతిష్ఠించారు. బుద్ధగయలో ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఆ చెట్టు కింద ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుందని రాస్తుంది. ఎంతోమంది ఫారినర్స్ వచ్చి ఆడ కూర్చుంటుండేవాళ్ళు. నేను కూడా వెళ్ళి ధ్యానం ఆడ ట్రై చేస్తూ ఉండేవాడిని. కానీ నాకు విపరీతమైన అలజడిగా ఉండేది, అశాంతిగా ఉండేది, ధ్యానం కుదిరేది కాదు. ఆ, మనసు చాలా ఆ, ఒత్తిడితో ఉన్నాను ఆ సమయంలో. సరే, నేను ఒకరోజు పుట్టపర్తి నుంచి రిటర్న్ ట్రైన్లో వస్తూ ఉంటే ఒకతను నన్ను ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవమని చెప్పాడు. నేను అప్పుడు పుస్తకాలు బాగా చదివేవాడిని. నేను వచ్చేసి ఆ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని కంటిన్యూగా 14 సార్లు చదవడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత. అప్పుడు చక్కటి ఎన్నో ఎన్నో అనుభవాలు. ఒకరోజు ఇదే రూమ్లో అక్కడ నేను అలా కూర్చొని ఆ పుస్తకాన్ని 4th టైం చదివి ధ్యానంలో కూర్చుంటే నేను నాకు తెలియకుండానే నా శరీరం అలా పడుకొని ఉంది. ఎప్పుడు పండుకున్నాను కూడా తెలియదు. అలా కూర్చున్నాను, చూస్తే పడుకోను. ఒక 45 నుంచి 50 మినిట్స్ దాకా నేను మరణాన్ని ఎక్స్పీరియన్స్ చెంది. అంటే నా శరీరం అంతా బ్లాస్ట్ అవుతున్నట్టు, ఒక గంట పాటు లోపలంతా విపరీతమైన ప్రతి ఆటము అంతా విచ్చితి చెందినట్టు, ఆ, ఒక ఆ, మరణం అంటే కాళ్ళు చేతులు అంతా బిగుసుకుపోయి మరి చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ అయ్యా. అయితే చివరి 5 మినిట్స్లో మరి బాడీ ఎంతగా బయటికి రావాలని ట్రై చేస్తున్నా రాలేకపోతున్నా. ఆ పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వర గిరి, లాహిరి మహాశైలు, మహావతార్ బాబాజీ వీళ్ళ నలుగురు నాకు పైన అలాగా చుట్టూ రౌండ్ అప్ అయ్యి ఒక వెలుగులాగా పాస్ చేసినట్టు అనిపించింది ఆ 5 మినిట్స్. అప్పుడు లేచి అలా చూడటంతో 50 మినిట్స్ ఉంది, జస్ట్ అలా కూర్చున్నాను. 50 మినిట్స్ పని పండుకోను, ఎప్పుడైందో తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మళ్ళీ అలా పండుకుంటే అలా హాస్టల్ పడి బయటికి వెళ్ళిపోతుంది. నేను భయపడే రోజు టీవీ పెట్టా. అప్పుడు నాకు తెలియదు ఇవన్నీ కూడా హాస్టల్ ట్రావెల్ అని. ఒక గడ్డబోన అనే వ్యక్తి కనపడేసి, నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు, ఎవరైనా ఒక యోగి ఆత్మను చదవబోతే తిరుపతి కొండ ఎక్కుదుకు చచ్చిపోండి అన్నాడు జోక్గా. చాలా ఆనందం వేసింది. అయ్యో, నేను నేను చదివిన పుస్తకం గురించి ఇంత చక్కగా చెప్పాడు, గురువు గారిని కలవాలి, నేను ఎక్కడుంటారా అనుకుంటూ ఉన్నా. అనుకోకుండా ఇంక నెక్స్ట్ వీక్ నేను నెల్లూరు గోలగమూడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అలా కూర్చొని సమాధి ప్రదక్షిణాలు చేసి దుర్లో కొబ్బరికాయ వేసి ఆడ కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేద్దామని అలా ట్రై చేస్తుండేవాడు, కానీ ధ్యానం కుదిరేది కాదు. మరి ఒక వ్యక్తి వచ్చి మాలకొండారెడ్డి గారు అని, ఆయన అక్కడ ఆశ్రమం హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఆయన నా చేతిలో పాంప్లెట్ పెట్టి, ఇవాళ మా గురువు గారు పత్రిజీ అని చాలా గొప్ప మహనీయుడు, ఈయన నెల్లూరు వస్తున్నారు, మీరు కూడా రండి అన్నారు. మీరేదో ధ్యానం చేస్తున్నట్టుంది, మీకు పరిచయం ఉన్నట్టుంది. సార్, నేను ధ్యానం చెప్పే గురువు కోసం ఎత్తుకుతున్నానండి అని చెప్పేసి ఆయనతో పాటు నెల్లూరు వెళ్ళి పత్రి సార్ని మీటింగ్లో ఫస్ట్ సారి కలవటం జరిగింది భౌతికంగా. ఆయన ఆ మీటింగ్లో 45 నిమిషాలు ధ్యానం చేయించారు. నేను ఆ 45 నిమిషాల్లో ఒక 15-20 సార్లు కళ్ళు తెరిచాను, అందరిని చూస్తూ ఉన్నాను. ఆ, తర్వాత అక్కడ కొన్ని బుక్స్ కొనుక్కొని మళ్ళీ పత్రి సార్ని కలవటానికి కర్నూలు వెళ్ళా. తర్వాత కర్నూలులో సార్ నన్ను గట్టిగా కొట్టడం జరిగింది, ఫస్ట్ రెండో పరిచయంలోనే. అలా అలా సార్ని కలిసినప్పుడల్లా సారు ఆ, బాగా కొడుతూ ఉన్నారు నన్ను. అప్పుడు చెప్పారు చాలామంది, ఆయనకు మాంసం తింటే తెలుస్తుంది, మాంసాహారం తింటే కొడతాడు అని చెప్పారు. అప్పుడు నేను మాంసం మానలేక, సార్ దగ్గరికి వెళ్ళలేక ఒక 6 నెలలు బాగా కన్ఫ్యూజ్కి గురయ్యా.
ఎందుకంటే మనకున్న మూర్ఖపు సమాజము, మూర్ఖపు వ్యక్తులు, మన చుట్టూ ఉన్న సమాజం అంతా ఏం చెప్తుంది? చికెన్ తినకపోతే జీవితం వృధా, మటన్ తినకపోతే జీవితం వృధా, మనకు ప్రోటీన్స్ రావు, కోడిగుడ్లు తినాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం ఇది. కానీ ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే మనం ఆత్మ పదార్థాలము, ఆహారం లేకుండా జీవించవచ్చు, ఏదైనా సాధించవచ్చు, జ్ఞానం ద్వారా అన్నీ సాధ్యమే అన్నది మరి ఆ జగద్గురువు యొక్క అవతార లక్ష్యం. పత్రిసార్లు మరి ఆ మహనీయుడు ఆ, మరి ఆత్మశక్తితోటి ప్రపంచాన్ని అంతా కూడా ఈరోజు ధ్యానం వైపు మళ్ళించాడు. తాను ధ్యానం చేసి తాను ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత మరి ఆ జ్ఞానాన్ని ఈరోజు కొన్ని కోట్ల మందికి మరి నిస్వార్థంగా ఏమి ఆ, మరి అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వేల పిరమిడ్స్, ఛానల్స్, మ్యాగజైన్స్, మరి ఆయన దగ్గర రూపాయి జేబులో ఆయన దగ్గర ఉండదు, కానీ నిరంతరమైన ప్రపంచాన్ని అంతా కూడా ఆత్మశక్తితో జాగృతం చేశాడు. మరి ఇది సార్ని అలాగా చూస్తూ ఉండగానే అనేక సార్లు కలుస్తూ ఉండేవాడిని ఎవ్రీ మంత్. కలుస్తూ ఉంటే ఆ, సారు చేతి దెబ్బలు తింటూ మరి ఆ, చిన్నగా మాంసాహారం నుంచి బయటపడ్డాను. తర్వాత మళ్ళీ మళ్ళీ కరెంట్ పోయినట్టుంది. తర్వాత నేను కోడిగుడ్లు కూడా గ్రాడ్యువల్గా మానేయటం జరిగింది సార్తో అనేక సార్లు దెబ్బలు తిన్న తర్వాత. పూర్తి శాకాహారిగా మారి మరి సార్ చెప్పిన పుస్తకాలు అన్ని చదవలేదు కానీ కొన్ని చదువుతూ మరి సార్తో ఒక 6 సంవత్సరాలు ప్రతి నెల 3 నుంచి 4 రోజులు సార్తో పాటు తిరుగుతూ ఉండేవాడిని. అంత భాగ్యం నాకు దొరికింది. ఒక 6 సంవత్సరాలు కంటిన్యూగా తిరిగాను. తర్వాత ఎవ్రీ మంత్ వన్స్ ఆర్ ట్వైస్ సార్ కలుస్తూ ఉండేవాడిని. అలాగా సార్ని కలవటం ద్వారా మరి సార్ చేసే కార్యక్రమాలు చూడటం ద్వారా, సార్తో ఇంటరాక్ట్ కావటం ద్వారా మ్, అడిగాను, సార్ నేను మీతో ఇన్ని సంవత్సరాల నుంచి నేను మీతో జర్నీ చేస్తున్నాను, మరి నాకు బాగా ధ్యానం కుదరాలంటే ఏం చేయాలని అడిగాను సార్ని ఒకసారి. సార్ ఏం చెప్పారంటే, అరే నువ్వు పోయిన జన్మలో అక్కలకోట మహారాజువి, నువ్వు ఆ జన్మలో ధ్యానం బాగా చేసేసావు, నువ్వు ఈ జన్మలో వచ్చింది ధ్యానం చెప్పడానికి, అందరికి వెళ్ళి ధ్యానం చెప్పు అన్నాడు సార్. అప్పటి నుంచి నేను 2003 ఆ టైం నుంచి ధ్యానాన్ని ప్రచారం చేయటం ప్రారంభించాను. స్కూళ్ళు, కాలేజీలు, జైల్స్, మరి ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. మరి అలా చెప్పగా చెప్పగా ఇప్పటికీ 1,00,00,000 పైగా విద్యార్థులకు ధ్యానం చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో దాదాపు 24 రాష్ట్రాలు తిరగటం జరిగింది. ఆ, మరి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఎన్నెన్నో ఊళ్ళల్లో ఎన్నెన్నో ప్రాంతాల్లోకి వెళ్ళేసి ధ్యానం చెప్పే భాగ్యం నాకు కలిగింది. ఏమిటయ్యా ఫలితం అంటే, మనం ఎంత ధ్యానం చేపిస్తూ ఉంటామో, ధ్యానం చెబుతూ ఉంటామో, అంతగా ధ్యానం చేసే శక్తి వస్తుంది. ఎంతగా చేసే శక్తి వస్తుందో అంతగా చెప్పే శక్తి వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం మనం ఏమి చెప్తుందయ్యా అంటే, మనం ఆత్మ పదార్థాలము, కర్మ సిద్ధాంతం ఉన్నది, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, పునర్జన్మలు ఉన్నాయి. మనం అనేక జన్మలు ఎత్తి ఎత్తి చివరికి మానవ జన్మలోకి వచ్చాము. మినరల్ కింగ్డమ్ నుంచి, ప్లాంట్ కింగ్డమ్ నుంచి, యానిమల్ కింగ్డమ్ నుంచి ఎవాల్యుయేట్ అయ్యి హ్యూమన్ కింగ్డమ్లోకి వచ్చాము. ఇక్కడ తొలి జన్మల్లో మనము మూలాధార చక్రంలో నాస్తికుడిగా, మూర్ఖుడిగా ఉంటాము. ఒక 40-50 జన్మలు తీసుకుంటాం. అక్కడి నుంచి పరిణామం చెంది స్వాదిష్టాన చక్రంలో అహంకారపూరిత జన్మలు తీసుకుంటాం. అక్కడి నుంచి మణిపూరక చక్రంలోకి వచ్చేసి పాండిత్యంతో ఉన్న జన్మలు తీసుకుంటాం. అక్కడి నుంచి అనాహత చక్రంలోకి వచ్చి వేదాంతిగా ఉంటాం. అక్కడి నుంచి విశుద్ధ చక్రానికి వస్తే కానీ మనం ధ్యానం చేయలేము. అప్పుడు కానీ మనకి ఇవన్నీ అర్థం కావు. కర్మ సిద్ధాంతం ఉంది, మరణాంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, ఇతర లోకాలు ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి, అనేక జన్మలు అనేక చెడు కర్మలు చేశాము, హింస కార్యక్రమాలు చేశాము, రక్తపాతం చేశాము, భయాన్ని సృష్టించాము, అజ్ఞానపుతో మూర్ఖత్వంతో ఎన్నెన్నో దుష్కర్మలు చేశాము. మరి వాటిని శుద్ధి చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆ విశ్వశక్తితోని శుద్ధి అవుతాము. మనకి 7 శరీరాలు ఉన్నాయి, కుండలిని శక్తి ఉంది, ఎన్నెన్నో అష్టసిద్ధులు మన దగ్గర ఉన్నాయి అన్న విషయాన్ని మనము తెలుసుకొని సాధనకు ఉపక్రమిస్తాం. ఆ తర్వాత మనము ఆజ్ఞాచక్రానికి చేరుతాం. ఆజ్ఞాచక్రానికి చేరినా కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉంటాం, రమణ మహర్షిలాగా, వివేకానందుడిలాగా. అందుకే కృష్ణుల వారు భగవద్గీతలు అన్నారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృతి అర్జున మాముపే జంతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. బ్రహ్మలోకం చేరినా కూడా
మళ్ళీ రావాల్సిందే. నేనున్న దగ్గరికి చేరితే అదే ఆఖరి జన్మ అవుతుంది. అదే సహస్రారము. కాబట్టి మరి మానవ జన్మ ఈ పరిణామ క్రమంలో ప్రతి మనిషి కూడా మరి సహస్రం చేరవలసిందే. ప్రతి రావణాసురుడు కాబోయే రాముడే. ప్రతి రాముడు ఒకప్పుడు రావణాసురుడే. ఈ భూమి మీద మరి ప్రతిదీ నేర్చుకోవడమే. మరి ధ్యానం వల్ల ధ్యానం చేస్తే జ్ఞానంతో ఉంటే చక్కగా నేర్చుకుంటాము. అన్నీ అంగీకరిస్తాము. దుఃఖము లేకుండా జీవిస్తాము. భయము లేకుండా జీవిస్తాము. ఈ మరణ భయాన్ని పోగొట్టుకుంటాము. చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాము. ఉం? మరి మన జీవితానికి ఒక శాస్త్రీయంగా శాస్త్రీయ దృక్పథంతో జీవిస్తాము. అన్ని సమస్యలకి పరిష్కారాలు కనుగొంటాము. ఎవడి మీద ఆధారపడవలసిన పని లేదు. మన మీద మనం ఆధారపడతాము. ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సృష్టించుకోవచ్చు అన్న విషయాలు మరి మనము ఈ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటాము. ఈ ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకుంటాము. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచమంతా హాస్పిటల్స్ మీద, రోగాల మీద ఆధారపడింది. ఎక్కడికి పోయినా, ఏ హాస్పిటల్ పోయినా పేషెంట్స్తో నిండిపోయింది. రోగాలు. ఎందుకంటే సరికాని ఆహారం. కృష్ణుల వారు భగవద్గీతలో చెప్పారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్ఫార్చునేట్గా మనమంతా రాంగ్ ఫుడ్ అది తింటున్నాం. అందరూ నాన్ వెజ్ అనేది ఈ రోజుకి 98% పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ నాన్ వెజ్. కాబట్టి ఆడిన న్యాచురల్గా ఖచ్చితంగా రోగాలే ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి, భయాలే ఉంటాయి, ఒత్తిడే ఉంటుంది. అందరూ డబ్బు వెంటబడుతున్నారు. డబ్బే జీవిత పరమావధిగా జీవిస్తున్నారు. అందుకే ఆదిశంకర్లు చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి హత సుఖలేసే సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రైషా వీతారితి. డబ్బు వెంట మితిమీరి పడితే ఇంట్లో వాళ్ళ వల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రములో మనము ప్రతిసారి నుంచి మనం ఏం జ్ఞానం తీసుకున్నామంటే మధ్య మార్గంలో జీవించాలి. ఏది ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అన్నిటినీ మరి సమపాళ్లలో జీవించడం అనేది మనకి ధ్యాన విద్య ద్వారా నేర్చుకుంటాము. ఏం తినాలి, ఎంత తినాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, ఎంత ఆలోచించాలి, ఇవన్నీ మనకి మరి ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటాము. బేసిక్ కామన్ సెన్స్ డెవలప్ అవుతుంది. అందుకే సార్ ఎప్పుడు చెప్తుండేవాడు, బుద్ధుడు అంటే ఆ గౌతమ్ బుద్ధుడు కాదు, బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ ఎన్లైటన్మెంట్. అంతేగాని బుద్ధం అంటే ఎన్లైటన్మెంట్. అంతేగాని గౌతమ్ బుద్ధుడు అనే ఒక బుద్ధుడు. అలాంటి బుద్ధులు కొన్ని లక్షల మంది వచ్చారు, తర్వాత వస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం మనకేమి ఇస్తుంది అంటే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ మనకి ఉన్న ఈ భౌతికమైన అన్ని రోగాల నుంచి మనల్ని బయటపడేస్తుంది. మానసికమైన రుగ్మతల నుంచి బయటపడేస్తుంది. ఆ బుద్ధి మాంద్యాల నుంచి బయటపడేస్తుంది. మనమెవరో మన నిజ స్థితి ఏమిటో మనకి తెలియజేస్తుంది. మన జీవితంలో మనము ఏమి చేస్తే మరి మన పురోగతి సాధిస్తామో తెలియజేస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలో తెలియజేస్తుంది. కాబట్టి మరి అటువంటి అద్భుతమైన ఈ ధ్యానాన్ని మనము మరి ఈ భూమండలం అంతా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ ధ్యానం ద్వారా ఇన్ని లాభాలు పొందాము ఈరోజు. కాబట్టి అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. మనం అనేక జన్మ పరంపరల్లో ఎన్నెన్నో మరి హింసా కార్యక్రమాలు చేపట్టు ఉంటాం. ఎంతో జీవరాశిని మనము హింసించుంటాం హింసించుంటాం. కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్గా మనకి ఆ రోగాలు వస్తుంటాయి. అందుకే భగవద్గీత చెబుతుంది, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైన బహుజనం సంతరిష్యసి. ఎటువంటి పాపాత్ముడివైనా, ఎటువంటి నీచుడివైనా, గత జన్మల్లో ఎంత దుష్కర్మ నీకున్నా ఆత్మ విద్యను అభ్యసిస్తే, ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే మరి ఆ దుష్కర్మ నుంచి సులభంగా దాటేస్తావు. ఎసి సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము వల్లనే కర్మలు దగ్ధమవుతాయి. ఇంకొక మార్గము లేదు. పూజలు, స్తోత్రాలు, యజ్ఞాలు, హోమాలు, కర్మకాండలు, మంత్ర సాధనలు, దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ఆత్మస్థితికి చేర్చవు. అవన్నీ పుణ్యకర్మలు. పుణ్యం చేస్తే భోగం వస్తుంది.
అందుకే భగవద్గీత చెబుతుంది, తేత్వం భూక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యులోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలవంతే. పుణ్యం చేస్తే భోగాలు, ఆ పాపం చేస్తే రోగాలు. వీటి కోసం మళ్ళీ 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 భూమి మీదకి వస్తూనే ఉంటాము. కాబట్టి జన్మ పరంపర నుంచి బయటపడాలంటే, మరి ఆ బ్రహ్మానందం అనుభవించాలంటే, మరి సత్యంలో జీవించాలంటే ధ్యానం ఒకటే శరణ్యము. అందుకే శంకర్ల వారు చెప్పారు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజితేన జన్మశేన. గంగలో మునిగిన, సముద్రంలో స్నానం చేసిన, వ్రతాలు ఆచరించిన, దాన ధర్మాలు చేసిన, 100 జన్మలు ఎత్తిన ముక్తి రాదు. చేయవలసింది ధ్యానం. కాబట్టి ఈ సత్యాలను అందరూ మహనీయులు చెప్పున్నారు. కానీ సాధారణ జనబాహుళ్యం దగ్గర తీసుకొచ్చింది మటుకు మన మన గురువు, మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు. సార్ లేమ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చేశాడు ఆ మహనీయుడు. కోటీశ్వర్ల కాడి నుంచి మరి లేమ్యాన్, మరి అంత గొప్ప ధ్యాన విద్యని మరి మనందరం పొందాం. ఈరోజు ధ్యానం ద్వారా మనము ఆ బ్రహ్మాండం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ సత్యాలను మనము అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల మంది తెలియదు ఈ సత్యాలు. అందరూ చికెన్లు తింటూ, మటన్ తింటూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఏడుస్తూ దుఃఖంలో జీవిస్తున్నారు. మరి ఆ దుఃఖ నివారణకి ఏకైక మందు ధ్యానం. ఏ డాక్టరు, ఏ మందులు, ఎవ్వరు, నీ డబ్బు, నీకున్న జనము ఎవ్వరు మనల్ని కాపాడలేరు. మనం చేసుకున్న ధ్యానమే మనల్ని కాపాడుతుంది. మనం పొందిన జ్ఞానమే మనల్ని కాపాడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనందరం కూడా విశేషంగా ధ్యానాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భూమండలం మీద కోట్ల మంది మరి ఆ దుఃఖంలో జీవిస్తున్నారు. కాబట్టి మనం ఎంతమందికి ధ్యానం నేర్పిస్తుంటామో మనకంతగా చేసే శక్తి వస్తుంది. మన వ్యక్తిగత ధ్యానము మన కోసము, మన ధ్యాన ప్రచారం లోక కళ్యాణం కోసము. జస్ట్ ఐ విల్ కమ్ అవుట్ సైడ్. ఏమన్నా సార్ బయటకు వస్తున్నాను అన్నారు. ఈ రోజు మనకి చిన్న పరీక్ష పెడుతుంది అనమాట. సో మనము ధ్యానం చేయటం వల్ల మరి మన జీవితంలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎన్నో లాభాలు పొందుతాము. సార్ ఆపోజిట్ సైడ్ కూర్చోండి సార్, ఫేస్ కనిపించట్లేదు సరిగా. మేడం ఫేస్ సరిగా కనిపించట్లేదు, మీరు ఇప్పుడు కూర్చునే దానికి బ్యాక్ సైడ్ తిరిగి కూర్చోండి. ఫేస్ కనిపించట్లేదా? ఇంకా ఎక్కడ లైట్ బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది ఫేస్. ఇలా అయితే ఓకే. చైర్ రివర్స్ లో వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కొంత ఓకే మేడం? ఓకే సార్, ఓకే. కాబట్టి మరి ఆ ధ్యానంలో మనం ఆ విశ్వశక్తిని తీసుకోవటం ద్వారా మన అన్ని శరీరాలను శుద్ధి చేసుకుంటాము. మరి మరణ భయం పోతుంది, సత్యం తెలుస్తుంది. సత్యం ఏమిటయ్యా అంటే, నేను శరీరం కాదు ఆత్మని, జీవుడిని కాదు దేవుణ్ణి, మాంసపిండాన్ని కాదు మంత్రపిండాన్ని, నేను కాంతి శరీరాన్ని అన్న అనుభవం మనం ధ్యానం ద్వారా పొందుతాము. చక్కగా మన జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మరి మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటాము. మరి అంతా ఇప్పుడున్న డిజార్డర్స్ అన్నీ కూడా సైకోసోమాసిటీ, 100% సైకోసోమాసిటీ. మరి మనము ఒక బుక్ చదివాం, జోయల్ డిస్పోంజా, ది ప్లాసిబో. ఆయనకి స్పైన్కి ఒక 18 సర్జరీలు జరుగుతాయి. డాక్టర్లు నువ్వు లైఫ్లో లేవలేవన్నారు. మరి అటువంటి ఆయన ధ్యానం, ఆయన ఆత్మశక్తి మీద, ఆ మంచం మీద అలాగే బెడ్ మీద పడి కొన్ని నెలలు ఆయన ఆత్మశక్తితోటి మళ్ళీ లేచి అద్భుతాలు సృష్టించాడు. ఆ ప్రపంచానంతా ఆ పుస్తకం ఉర్రూతులో ఇచ్చింది. లేదమ్మా వెళ్ళండి. కాబట్టి మరి వీ హ్యావ్ టు రీడ్ రైట్ బుక్స్ ఫ్రమ్ రైట్ మాస్టర్స్. ఇప్పుడు పరమహంస యోగానంద ఒకయోగి ఆత్మ చదివాం. మనకేం తెలుస్తుందయ్యా ఒకయోగి ఆత్మ కదంటే, 2 శరీరాలను సాధు ప్రణవానంద, గాల్లో తేలే సాధు నగేంద్ర బాదురి, మహమ్మదీయ గారడీ వాడు, గంధబాబా అద్భుత ప్రదర్శన, టైగర్ బాబా,
కాశీ పునర్జన్మ, యుక్తేశ్వర గారి పునరుద్ధానము, హిమాలయాల్లో మహాభవన సృష్టి, చేతిలో పైసా లేని కుర్రాళ్ళిద్దరు బృందావనంలో, ఇలాగా ఎంతోమంది మరి ఆ పరమహంస యోగానంద గారి బుక్ ప్రపంచంలో ది బెస్ట్ సెల్లర్ ఇప్పటికి కూడా, ఆటోబయోగ్రఫీ యోగి. మరి ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తుంది ఇప్పటికి కూడా. ఎవరైనా విరాట్ కోహ్లీ కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, లేకపోతే రజనీకాంత్ కావచ్చు, ఎవరైనా స్పిరిచువల్గా ఎవరు కావాలన్నా మరి ఫస్ట్ చదవాల్సిన పుస్తకం ఒకే ఒక ఆత్మ కథ. అందుకే పత్రి సార్ ఆ పుస్తకాన్ని ఎంతో మరి ఒత్తి చెప్పేవాడు ఆ పుస్తకాన్ని చదవమని చెప్పేసి. సో వీ హ్యావ్ టు రీడ్ రైట్ బుక్స్ ఫ్రమ్ రైట్ మాస్టర్స్. సార్ మనకి ప్రపంచంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందరి జీవిత చరిత్రలు మనకి దాదాపు వచ్చినాయి. రిచర్డ్ బాక్, సేత్ క్యార్లెస్ క్యాస్నెడా, జేన్ రాబర్ట్స్, బార్బరా అండ్ బ్రెనన్, బార్బరా మ్యార్సిన్యాక్, ఇలా ఎన్నో పుస్తకాలు. ఇటు న్యూ ఏజ్ మూమెంట్ బుక్స్, అటు ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ పుస్తకాలు, వేదిక ఉపనిషత్, అన్ని గ్రంథాలు సార్ సమగ్రంగా చదివి మనకి రైట్ నాలెడ్జ్ని చక్కగా మనకు అందించాడు. వాసిష్ఠ రామాయణం కాడి నుంచి సార్ అటని ఓల్డ్ ఏజ్ బుక్స్ని కూడా సార్ ఎక్కడ కూడా మరి నెగ్లెక్ట్ చేయాల. అటు న్యూ ఏజ్ సాహిత్యంతో పాటు మరి ఓల్డ్ ఏజ్ సాహిత్యానికి ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చే సార్ మనకి రైట్ బుక్స్, అనిబిసెంట్, బ్లావెట్స్కీ, లెడ్బేటర్, కల్నల్ లోల్కాట్, అలెన్ వాట్స్, బ్రూస్ గోల్డ్బర్గ్, జేమ్స్ రెడ్ఫీల్డ్, జేన్ రాబర్ట్స్, సార్ ఇంకా చెప్పని జ్ఞానం అంటూ లేదు. సిల్వియా బ్రౌన్, ఎడ్గర్ కేసీ, రేమాండ్ మోడీ, ఇయన్ స్టీవెన్సన్. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఉన్నతమైన జ్ఞానం ఉన్న సార్ మరి ఆ పుస్తకాలన్నీ దాదాపు 1,00,000 పుస్తకాలుగా చదివి మనకి ఎంతో ఇచ్చారు. కాబట్టి మనం కొన్ని పుస్తకాలైనా చదవాలి. ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్, బ్రియాన్ వెయిస్, చాలా పుస్తకాలు మనకి, ముక్తానంద పరమహంస, చిత్శక్తి విలాసము, మిరాక్యులస్గా ఉంటాయి ఈ బుక్స్ అన్నీ కూడా. స్వామి రామ, లివింగ్ విత్ హిమాలయ మాస్టర్స్. ఆ పుస్తకాలు చదివినప్పుడు మరి మనలో ఉన్న అనంతమైన శక్తి అంతా కూడా మనము ఎక్స్ప్లోర్ కావటానికి మనకి అవకాశం ఉంది. ఆ జ్ఞానాన్ని అంతా, ఓహో ఇలా కూడా జరుగుతాయా, మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు భూమి మీద, ఇన్ని అద్భుతాలు, ఇంత మిరాక్యులస్గా జీవించిన వాళ్ళు మన కళ్ళెదుటే ఉన్నారా అన్న జ్ఞానం మనకి ఆ స్వాధ్యాయం ద్వారా వస్తుంది. తర్వాత సజ్జన సాంగత్యం, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పిఎస్ఎస్ మూమెంట్. అందుకే ఆదిశంకర సెస్, కాసే కాంత ధనగన చింత, వాతులకిం తవ నాస్తిని ఎంత, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవాన్నవ తరణే నౌక. ఇప్పుడు సమాజం అంతా కూడా మరి ఈ మీడియాతోటి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీతోటి, భౌతికమైన విషయాలతోటి మునిగిపోయి మరి ఆ ఫోన్లు మరి అతిగా వాడుతూ ఎంతో ఎనర్జీ కోల్పోతూ జీవితాన్ని మరి ఒంటరితనంతోటో లేకపోతే మొబైల్స్తో అడిక్షన్స్ తోటో, రకరకాల అడిక్షన్స్ తోటో సమాజం అంతా కూడా ఆ, భయంతో ఉంది, ఇరుక్కుపోయింది. మరి అందుకే సజ్జన సాంగత్యం అంటే మరి మనం ధ్యానం ద్వారా పొందిన ఆత్మానుభవాల్ని అందరికీ షేర్ చేయటము, అందరికీ వెళ్ళి చెప్పడము, ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్కి, ప్రతి జైలుకి, ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చెప్పాలి. వాళ్ళు తెలియదు, ఫోన్కి అడిక్ట్ అయినారు చిన్నప్పటి నుంచే. వాడు అన్నం తినాలన్నా ఫోన్. ఉం? ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో ఇరుక్కుపోయినాం, డబ్బుతో, భౌతికమైన విషయాలతో, పెళ్ళాంతో, పిల్లలతో, ఉద్యోగంతో, వ్యాపారంతో, ఏదో ఒక దాంట్లో మనిషి ఇరుక్కుపోయినాడు. కాబట్టి ధ్యానము వాటన్నిటి నుంచి మనల్ని బయటపడేస్తుంది, సజ్జన సాంగత్యం బయటపడేస్తుంది, స్వాధ్యాయం బయటపడేస్తుంది, ధ్యాన ప్రచారం బయటపడేస్తుంది. లేకపోతే నేను, నా ఇల్లు, నా పెళ్ళాము, నా డబ్బులు, నా ఆస్తి, ఇదే జీవితం, ఉం? నాకేంది అంటాడు, స్వార్థపూరితమైన జీవితం. కాబట్టి ఇలాగా ధ్యానం చేయటం ద్వారా మరి ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోవటం ద్వారా, ఆత్మ విద్యను అభ్యసించడం ద్వారా, నేను శరీరం కాదు ఆత్మని, నేను వచ్చింది భూమి మీదకి ధ్యానం చేయటానికి, ధ్యానం చెప్పడానికి, మన పర్పస్ మనకు అర్థమవుతుంది. అప్పుడు మరి మన పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చక్కటి తృప్తి కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, అన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా లభ్యమవుతాయి. మన లోపలికి మనం బాగా ప్రయాణం చేయగలుగుతాము. ఉం? మరి మన భూమి మీదకి వచ్చిన పర్పస్ నెరవేరుతుంది. అందుకోసమే ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఇప్పుడు అలానే ఉంటాం, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చుంటుంటాం, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ బయటకు వచ్చి ధ్యానం చెప్పాలి. ఒక ధ్యానం క్లాస్ చెప్తే 1000 రెట్లు శక్తి వస్తుంది. ఒక కొన్ని గంటలు, 1000 గంటలు ధ్యానం చేసిన శక్తి ఒక క్లాస్ చెప్పడం ద్వారా వస్తుంది. కాబట్టి అందరూ ధ్యానం చెప్పటం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద 750 కోట్ల మంది పైగా జనం ఉన్నారు. అందుకే జగ్గి వాసుదేవ్ గారు అంటారు, సద్గురు, భూమి మీద 1% మంది
మన మొత్తం 1% పూర్తిగా ధ్యానంలో అయినా కూడా భూమండలం అంతా మారిపోతుంది. ఆ ఎనర్జీస్ అన్ని షిఫ్ట్ అయిపోతాయి. ఉం? ఇప్పుడు భూమి మీద 4th డైమెన్షన్ 5th డైమెన్షన్స్ మరి హయ్యర్ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. కాబట్టి ఎంతో జ్ఞానం వస్తూ ఉంది. మరి ఆ జ్ఞానాన్ని మరి అందరికీ ఆ, అందించటానికే మనందరం ఉంది. మనం ధ్యానం ద్వారా ఈ లాభాలన్నీ పొందాము. ఆరోగ్యము, ఆనందము, శాంతి మన జీవితంలో అన్నీ చాలా వరకు బెటర్ అయినాయి నా పర్సనల్ లైఫ్లో అయితే. కాబట్టి ఈ సత్యాలను మనం అందరికీ చెప్పాలి. శాకాహార ప్రాముఖ్యత చెప్పాలి. ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్పాలి. ఒక సంవత్సరానికి మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 740 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 7th క్లాస్ టు గ్రాడ్యుయేట్. ఎక్కడ చూసినా ఒత్తిడి ఉంది. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతెంతో అజ్ఞానం ఉంది. ఎన్నెన్నో భయాలు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరం కూడా ధ్యానము ప్రచారం చేద్దాం. మనం సాధన చేసుకుంటే మన 3 గంటల సాధన మనం చేసుకుంటూనే రోజు ఒక కొత్త వ్యక్తి కన్నా ధ్యానం చెప్పడం మన జీవితంలో భాగం కావాలి. మరి ఈ భూమండలం అంతా అది గురువుగా రహస్యమైన ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం ఎంత చేసుకుంటామో మరి మన జీవితాల్లో మనం అంతగా అభివృద్ధిలోకి వస్తాము. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, భావోద్రేక పరంగా, సంఘపరంగా అన్ని విషయాలు విల్ బి బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ అండ్ టీచింగ్ మెడిటేషన్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మేడం గారు, నాకు ఇది ల్యాప్టాప్ కూడా ఛార్జర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడన్నా ఈవినింగ్ ఇవ్వండి మేడం ఈసారి అవకాశము. షూర్ సార్. ఈవినింగ్ ఎప్పుడన్నా అయితే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. మాకు మార్నింగ్ 1.5 అవర్ కరెంట్ పోతుంది ఈ టైంలో. ఓకే సార్. అందుకని ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. I will share once again my experiences. షూర్ సార్, షూర్. Okay, thank you madam. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూశారు కదండి, సార్ అంతమందికి ధ్యానాన్ని నేర్పించారు, అంత సింపుల్ గా ఉన్నారు. ఏదైనా మన ధ్యాన సాధన వల్లే. సాధన పెరిగే కొద్దికి మనలో మనకి తెలియకుండా మార్పులు వస్తాయి. మరి ఆ అనుభవ జ్ఞానాన్ని సార్ పత్రిజీ అందరికీ మనల్ని విశేషంగా అందించమని చెప్తుంటారు. ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి నేర్చుకుంటే బి చెప్పండి అని మన పిరమిడ్ మాస్టర్లు ధ్యానానికి వచ్చిన రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయడం మొదలు పెడతారు. మరి ఈ మన మూర్తి గారే కాదు, ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉంది. మరి ప్రతి ఒక్కరం విశేషంగా మన ధ్యాన సాధన మనం చేసుకుంటూ మన తోటి వారికి కూడా ధ్యాన ప్రచారం చేద్దాం. తన్ మన్ ధన్, ఎవరు ఎలా చేయగలిగితే అలా చేయవచ్చు. సార్ భౌతికంగా వెళ్ళి 24 రాష్ట్రాలలోనూ అన్ని చోట్లకి వెళ్ళి నేర్పించారంటే చిన్న విషయం కాదు. నిన్నొచ్చిన మాస్టర్ నిన్నటి అనుభవాలు, ఈ రోజు మాస్టర్ అనుభవాలు, ఈ రోజు ఒక్కొక్కరి ఒక్కొక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్లు. పత్రిజీ 1,00,000 మంది నాకు మన మాస్టర్ల అనుభవాలు కావాలి అన్నారు అంటే మన 1,00,000 కాదు 10 లక్షల మంది అనుభవాల్ని చెప్పి చూపించాలి. అందుకే మన PSSM లో ప్రత్యేకంగా PMC ఛానల్ దానికోసమే చేస్తుంది. మాస్టర్ల అనుభవ జ్ఞానం అంతా ఎంతో స్వాధ్యాయం ఉంది. మరి ఆ పుస్తకాల యొక్క విశేషమైన జ్ఞానం తెలుసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. కానీ ధ్యానం చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ముక్కున్న వారందరూ ధ్యానం చేయొచ్చు, శ్వాస ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేయొచ్చు. మరి మీ అనుభవాలు కనుక మనతో పంచుకోవాలి అనుకుంటే మన PMC నెంబర్ కి ఫోన్ చేస్తే చక్కగా మీ అనుభవాన్ని తీసుకుంటాం. అందరికీ విశేషంగా అవి వెళ్తాయి. ఏ అనుభవం ఎవరిని మారుస్తుందో చెప్పలేము. ప్రతి ఒక్కరి అనుభవాలు పంచుకోవటం అనేది మన తక్షణ కర్తవ్యం. 18 ఆదర్శ సూత్రాల్లో ఒక ఆదర్శ సూత్రమైన అటువంటి ధ్యాన అనుభవాలు విరివిగా గ్రంథస్థం చేయాలి అని చెప్పారు పత్రిజీ. మనం గ్రంథస్థం చేయడానికి టైం పడుతుందేమో కానీ అనుభవాలు చెప్పుకోవడానికి టైం ఏం పట్టదు. ఒక క్లాస్ లో మన ధ్యాన అనుభవాల్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏమన్నా మాట్లాడుతానంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాస్టర్స్. మెసేజ్ అయితే వచ్చింది సార్, బాగా చెప్పారని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank you మచ్. మేడం. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, మరి మనకి ఈ రోజు ఇప్పటికి ఈ వికసిత పుష్పాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం, సెలవు తీసుకుందాం. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో భజగోవిందం గురించి అద్భుతంగా తెలుసుకుంటున్నాము. మరి అప్పుడు మరలా కలుద్దాము. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. శివరామయ్య సార్ మాట్లాడతారా? మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జాయిన్ అవుదాం అని చెప్పేసి మార్నింగ్ అయింది కదా, తెల్లవారింది. సార్ బాగా చెప్పారు, అద్భుతంగా ఉంది.
ఎవరని చెప్పినా కూడా నలుగురు ధ్యానులం అయిపోవాలి, అందరూ అహింసావాదులు అయిపోవాలి, అందరి దగ్గర అందరూ పిరమిడ్ లోనే కూర్చోగలగాలి, ఆ విశ్వశక్తిని తీసుకోవాలి. నేను Yes, అది చెప్తుంటే కళ్ళల్లా మూతలు పడుతూ ఉన్నాయి కదా మేడం. నేను పిరమిడ్ లో చెప్పాను. పిరమిడ్ లో ఫుల్ గా కాస్మిక్ ఎనర్జీ ఫుల్ఫిల్ అయిపోయింది, నిండా అయిపోయింది. అది అలా వచ్చేస్తుంటది, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంటది. ఆ కాన్షియస్ yes. లోనే ఉంటాం మనం కాబట్టి ఎప్పటికీ అలాగే శూన్య స్థితిలోనే ఉంటాం మేడం. అదే మన అనుభవం. గ్రేట్. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, sir. Thank you అలాగే so much, masters.